సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి బాలయ్య ఎవరో తెలియదంట. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మద్దా. వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నేన్. ఈరోజు మనం ఒక బర్నింగ్ ఇష్యూ మీద మాట్లాడుకోబోతున్నాం. ఏంటి బర్నింగ్ ఇష్యూ అనుకుంటున్నారా? నేను చెప్తా అదేమిటి అంటే, అసలైన విషయం ఏమిటో తెలుసా? బాలయ్య ఎవరో తెలియదంట, అదే బాలకృష్ణ ఎవరో తెలియదంట. ఈ విషయం మన పేర్ని నానిగారే చెప్పారు. ఎందుకు తెలియదు ఏంటి అని నిరూపించడానికి మన దగ్గర కొన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బాలయ్య అంటే ఎవరో తెలియదంట, అసలు ఆ పేరే వినలేదన్నట్టుగా ఈయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ టాపిక్ కనుక మీరు పూర్తిగా చూస్తే కానీ ఆ డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో ఉన్నాయి. బాలయ్య గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు అనే విజువల్స్ కూడా ఉన్నాయి. ఏ విధంగా కలిశారు, బాలయ్య గారికి ఏ విధంగా వెనకాల ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మన పేర్ని నాని గారు ఏం చెప్పారు ఏంటి అని చూసే ముందు అసలు నిన్న జరిగిన ఇష్యూ ఏంటి అనేది ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. అదేమిటయ్యా అంటే, శాసనసభలో కామినేని శ్రీనివాస్ గారు గతంలో ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది చిరంజీవి గారితో కలిపి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళారు. ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని కామినేని గారు అంటే, బాలకృష్ణ గారు వెంటనే రియాక్ట్ అయ్యి చిరంజీవి గారి పేరు వచ్చిందని ఏమన్నారంటే, లేదు ఆయన అలా గట్టిగా అడగలేదు అని అన్నట్టుగా చిరంజీవి గారు అట్లా అడగలేదు అన్నట్టు కూడా ఖండించారు. అయితే చిరంజీవి గారు కూడా ఏం చెప్పారంటే, లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంచిగానే రిసీవ్ చేసుకున్నారు అన్నట్టుగా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇలా జరుగుతుంటే ఇక ఏ అంశం దొరుకుతుందా రాష్ట్రంలో, అలాగే రాష్ట్రంలోని ప్రజల్లో వైఎస్ఆర్సీపీ ఉంది అని తెలియాలి అంటే ఏ చిన్న అంశమైనా దొరుకుతుందా అని ఎలా పడితే అలా మాట్లాడటానికి ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసే వ్యక్తుల్లో మనందరికీ తెలిసిందే వీళ్ళు ముందుంటారు. కాబట్టి మనం మాట్లాడినా, మనం అంటే ఇప్పుడు శాసనసభలో ఎవరైనా సరే, అది టీడీపీయా, జనసేన, బీజేపీయా, వైఎస్ఆర్సీపీ అనేది కాదు, శాసనసభలో ఎవరు తప్పు మాట్లాడినా సరే ఖండించాల్సిన బాధ్యత అయితే అందరి మీద ఉంటుంది. ఇప్పుడు కూటమి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని వాళ్ళని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం అధికారం లేరు కదా అని చెప్పి వాళ్ళ మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో మన అందరికీ తెలిసిందే. అలా అని చెప్పి గతంలో వాళ్ళు మాట్లాడారు కదా అని ఇప్పుడు కూటమిలో వాళ్ళు శాసనసభలో ఎలా పడితే అలా మాట్లాడటం, దాన్ని మనం సమర్థించడం కూడా ఏమవుతుందంటే తప్పే అవుతుంది. ఒక రకంగా బాలకృష్ణ గారు నోరు జారారు, తప్పే కాదని ఎవ్వరూ చెప్పరు. మరి ఆ తప్పును వీళ్ళు ఏ విధంగా క్యాష్ చేసుకున్నారు అంటే, కూటమిలో గొడవలు పెట్టాలి, సఖ్యంగా నడుస్తున్నారు, ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు మాత్రం మంచిగా వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళల్లో గొడవలు పెట్టాలంటే ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని రకాల మాటలు అన్నారు. ఆ మాటలు ఏమిటి అనేది కూడా మన అందరికి తెలుసు. మనం పదే వాటిని ప్రస్తావించుకోవడం కూడా అనవసరం. అయితే ఆ మాటల మీద ఇటువంటి వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడారు. పోనీ మాట్లాడారు, అది కామన్. ఎందుకంటే వాళ్ళు అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు. సో మరి వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నాయకుడు అంటే ఎవరైనా మాట్లాడతారు. కాబట్టి అందుకు కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఇష్యూలోకి ఎవరిని తీసుకొచ్చారు? చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు. ఎటు నుంచి కలిపారు? అభిమానులకు మధ్య. అంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే, ఏపీనే బాలకృష్ణ గారి ఇష్యూ, చిరంజీవి గారి ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ. అలాగే అది ఎక్కడ జరుగుతుందయ్యా అంటే, ఫ్యాన్స్ మధ్య గొడవ చిచ్చు పెట్టేశారు. ఆల్రెడీ చిచ్చు జరుగుతోంది. ఆ చిచ్చు ఇంకా ఎప్పటికెప్పటికి చల్లారుతుంది ఏమిటి అనేది తెలీదు. ఇలా ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతోంది. అయితే అక్కడిది పక్కన పెడితే, ఇక వీళ్ళు ఈ చిచ్చును ఇప్పుడు ఏం చేస్తారు? ఒక చిన్న మంట వెలిగింది, ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు? టన్నులు పెట్రోల్ పోసి, ఆజ్యం పోసి ఇంకా వెలిగించేసి ఏం చేస్తున్నారు? ఇంకా బాగా మంటని పెంచుతున్నారు. ఆ మంట పెంచడం వల్ల ఎవరికి నష్టం ఏంటి అనేది మాత్రం ఆలోచించట్లా. అయితే ఇలాంటి ఇష్యూలోకి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ అక్కస్తో ఆ కోపాన్నంతా కూడా, అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్నంతా కూడా బాలయ్య ఈ విధంగా చూపిస్తున్నారు. నీ కోపం మా మీద చూపిస్తావేంటి? డిప్యూటీ సీఎం అయ్యింది పవన్ కళ్యాణ్, చేసింది చంద్రబాబు నాయుడు, వాళ్ళ మీద చూపించు నీ కుళ్ళుమోత్తనం అన్నట్టుగా వాళ్ళు అనేది ఏంటి? ఏ విధంగా చిచ్చు మొదలు పెట్టారు? ఫ్యాన్స్ మధ్య పెట్టారా? అది వదిలేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నీకు కుళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ అంటే కుళ్ళు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు, నేను చూస్తేనేమో ఎమ్మెల్యేగా ఉంచారు హిందూపురానికి. నీ బావ అంటే చంద్రబాబు నాయుడు, నీ కోపమంతా చంద్రబాబు నాయుడు మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద, అలాగే ఆయన అన్న చిరంజీవి మీద, మొదటి నుంచి కూడా నీ ఏడుపంతా వాళ్ళ మీద అన్నట్టుగా ఇక బాలయ్యకి, పవన్ కళ్యాణ్కి, చిరంజీవికి మధ్య ఒక వార్ అనేది లేకపోయినా క్రియేట్ చేశారు.
అయితే దీన్ని ఖండించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి లేదా అంటుంటే ఆయన పిలిచారు, వార్నింగ్ ఇవ్వటం అంతా అయిపోయింది. మరి ఆయన వార్నింగ్ ఇచ్చారు, అంతా అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని ఇంకా వదిలేయచ్చు కదా. వదలకుండా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే పేర్ని నాని గారికి కాదండోయ్, జగన్మోహన్ రెడ్డి గారికే బాలకృష్ణ అంటే తెలియదంట, ఎవరో కూడా తెలియదంట, అసలు ఆయనకు గుర్తే లేదంట. ఎందుకు గుర్తు లేదు ఏంటి అనేది ఒక విషయం అయితే, అఖండ సినిమా అప్పుడు బాలకృష్ణ నాకు ఫోన్ చేశాడు, నన్ను రిక్వెస్ట్ చేశాడు అన్నట్టుగా కొన్ని రకాల వర్డ్స్ పేర్ని నాని గారు మాట్లాడడం జరిగింది. అసలు అఖండ సినిమా అప్పుడు బాలకృష్ణ ఈయనకి ఎందుకు ఫోన్ చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం, ఆయన మాటల్లోనే విందాం. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్ లో నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా. నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించండి వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్ గా ఉండాలంట. సినిమా బాగా తీసాం, బాగా వచ్చి మంచి సినిమా తీసాం కాబట్టి చూసుకోండి పొమ్మని అడుగుతున్నాడు. సరే ఏదో మాట్లాడేది. సరే ఇది ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి బాలయ్య అంటే ఎవరో తెలీదు, మర్చిపోయారంట. బాలయ్య అంటే ఎవరయ్యా, చంద్రబాబు నాయుడు గారి బామర్దా అన్నట్టుగా ఆయన అడిగారంట. ఆశ్చర్యంగా వ్యక్తం చేశారంట. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే చెయ్యి, పర్వాలేదు అని చెప్పి ఎంతో చెప్పారంట. మరి తెలీదు అంటున్నారు కదా, నేను కొన్ని విజువల్స్ ఉన్నాయి, అవి చూపిస్తా. అవి చూపించిన తర్వాత ఏం చెప్తారు ఏంటి అనే దానికి మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేద్దాం మనం. పేర్ని నాని గారు మళ్ళీ దాని మీద ఒక కౌంటర్ ఇస్తారుగా, ఆ కౌంటర్ కోసం వెయిట్ చేద్దాం. అసలు బాలకృష్ణ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంట. ఇప్పుడు అఖండ సినిమా అప్పుడు అధికారంలో ఉంది ఎవరు, వీళ్ళే. సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు, ఈయన. ఫోన్ చేయకుండా ఎలా ఉంటారు, చేస్తారు కదా. ఫోన్ చేశారు, ఇట్లా అండి అక్కడ ఉన్న పరిస్థితిని చెప్పారు, మంచి సినిమా తీసాం, కొంచెం ఇప్పుడు పాజిటివ్ అవని నెగిటివ్ అవని వాళ్ళు కాల్ చేశారు. ఇప్పుడు చిరంజీవి గారు ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిశారు, ఎలా చేశారు అన్నది ఇష్యూ అయితే, నెక్స్ట్ అంతకుముందు అఖండ సినిమా కూడా ఈయనకు ఫోన్ చేశారు. దాంట్లో తప్పేంటి, టికెట్ల రేట్లు పెంచాలనుకుంటున్నాం, కొంచెం మాకు సహకరించండి, కొంచెం ఎక్కువ బడ్జెట్తో తీసిన సినిమా, మంచి సినిమా అని ఎవరైనా ఆబ్వియస్లీ అడుగుతారు. కాబట్టి వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, కాబట్టి వీళ్ళని కొంచెం సాఫ్ట్గా రిక్వెస్ట్ చేయాలి, కాబట్టి చేసి ఉండొచ్చు. అదేదో ఒక తప్పులాగా ఏదో మా బావ ఇది, మా బావ అది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గురించి ఏదో తక్కువగా మాట్లాడినట్టుగా, లేకపోతే మా పార్టీలు ఎలా జరుగుతున్నాయని ఈయనకేదో స్పెషల్గా పర్సనల్గా ఫోన్ చేసి ఏదో చెప్పినట్టుగా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి బాలయ్య గారు తెలుసా అనేది ఒకసారి చూద్దాం. చూశారుగా, ఈయన ఎవరో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2000 సమరసింహారెడ్డి, మా బాలయ్య బాబు, ఇది పిక్ కొంచెం బ్లర్గా ఉంది. మా బాలయ్య బాబు సమరసింహారెడ్డి 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇదేంటి పాపం, ఈయన అంటే ఎవరో ఈయనకు తెలియదంట. మరి సమరసింహారెడ్డి సినిమా వచ్చినప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలా తెలిపారు, మరి దీనికి ఏం చెప్తారు పేర్ని నాని గారు? ఇప్పుడు మీకు దొరికింది కదా అవకాశం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడటం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరూ తెలీదా? పోనీ మీరు తెలుసా? మీరు గుర్తున్నారా? మీరు గుర్తే ఉండొచ్చు. నెక్స్ట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్. దేనికి ప్రెసిడెంట్? కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ అంట. మరి తెలియదన్నారు. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి అధ్యక్షులైన ఈయన తెలియదంట. మరి ఆ బాలయ్య వేరు, ఈ బాలయ్య వేరా? లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి వేరా? ఒకసారి జనరల్గా ఆలోచించండి. అంటే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుకోవటం, ఇదే, ఇంకేమీ లేదు. అబద్ధాలకే అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు? ఇప్పుడు బాలయ్య గారు మిమ్మల్ని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, తప్పే, ఎవరైనా ఖండిస్తారు. మరి ఇదేంటి, ఇలాంటి మాటలు ఎందుకు? అసలు ఎవరో తెలియదు అనే మాటలు ఎందుకు? ఎవరో తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? మరి దీనికి ఆన్సర్ ఏమిస్తారు పేర్ని నాని గారు? ఇలాంటి మాటలు మాట్లాడడం మానేస్తే బెటర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చారా? ఏ నియోజకవర్గానికి ఆ గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? లేకపోతే ఇప్పుడు
ఇప్పుడు తెలీదా, లేకపోతే అప్పుడు తెలీదా, ఎప్పుడు తెలియదు పేర్ని నాని గారు? ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు సోర్సు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీ ఆవేదన అంతా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని బాలయ్య తిట్టారు, దాని మీద వెళ్తున్నారు కదా, రకరకాలుగా పచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా, వెళ్ళండి, వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు ఆపేది లేదు. చిచ్చు పెట్టాల్సింది పెట్టాలి అనుకున్నారు, పెట్టేశారు. అది రగులుతూనే ఉంది, ఆజ్యం పోస్తున్నారు, పోసేయండి. మళ్ళీ ఇలాంటి మాటలు ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డికి బాలయ్యే తెలియదంట. ఇది మరీ విచిత్రంలో విచిత్రం, కామెడీ కాదు. ఇక్కడేమో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డే, ఈయన బాలయ్యే. తెలియకపోవటం ఏంటి? విన్నారు కదా, ఇది వాస్తవం. ఏంటి అంటే ఇది. సో ఇది ఈనాటి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.